సోషల్ మీడియా ఇస్ గ్రేటెస్ట్ టూల్. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. నలిగిపోతున్నారు. అది ఈ పొలిటికల్ రైవల్స్ కి అది వెపన్ అయిపోతుంది. సోషల్ మీడియా హస్ బికమ్ ఎ మెనేస్ ఇన్ ఎ వే. లెట్ us be very very responsible. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాను, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. హోం మంత్రి గారిని వదలలేదు, అమిత గారిని. ఇంట్లో ఆడవాళ్ళని వదలట్లేదు. ఇది ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాసివ్ గా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ should lead by example, introducing social media abuse protection bills. నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మీ ఇద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకే మీరు సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకుని ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. భావ ప్రకటన స్వేచ్ఛ శృతిమించకూడదని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలన్నారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని, పార్థ సారథులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేలా నిబంధన రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ వంటిది ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది.